నేను జాబ్ చేశాను. జాబ్లో సాటిస్ఫాక్షన్ లేకుంటే ఒక విషయం అర్థమైందే, లైఫ్లో సెటిల్ అవ్వాలా, బాగా సక్సెస్ కావాలంటే జాబ్ ఇస్ నాట్ రైట్ వెహికల్. ఏదైనా బిజినెస్ చూస్ చేయాలనుకున్నాను. అలాంటప్పుడు ఒక ట్రెడిషనల్ బిజినెస్ చేశాం, అక్కడ చాలా లాస్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ జాబ్కి వెళ్ళాము. ఆ టైంలో మా ముందు డైరెక్ట్ సెల్లింగ్ వచ్చింది. ఇక్కడ నాకు 2 సేఫ్ పాయింట్ అనిపించాయి. ఏంటంటే ఇలాంటి బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ చేసినప్పుడు మీకు ఒక్క పైసా పెట్టుబడి అవసరం లేదు, బిజినెస్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. సేఫ్ ఉందా లేదా? సేఫ్ ఉంది కదా. ఈ బిజినెస్ చేసినప్పుడు మీరు ఉద్యోగాన్ని వదిలే అవసరం లేదు, అంటే మీరు చేస్తున్న పనికి డిస్టర్బెన్స్ ఉండదు. అవునా కదా? వచ్చేది పోదు, ఉన్నది కూడా పోదు. అవునా కదా? ఒక రిస్క్ లేకుండా కష్టపడి సంపాదించే అవకాశం ఉంటే ఎందుకు యూజ్ చేయొద్దు అనిపించింది. అట్లా నీ లైన్లో వచ్చినాం. ఓకేనా? వెస్టీజ్ లాస్ట్ 7 years నుంచి సక్సెస్ఫుల్గా బిల్డ్ చేస్తా ఉన్నాం. ఓకేనా? చాలా మందిని మా కళ్ళ ముందు చూస్తున్నాం. ఓకేనా? చిన్నగా ఉండి పెరుగుకుంటూ ఇద్దరుగా అయిపోయింటారంట. అవునా కదా? మా కళ్ళ ముందు చూసినాం. కొంతమంది 100 సంపాదిస్తూ, కొంతమంది 1000 సంపాదిస్తూ, కొంతమంది 50,000 తీసుకుంటూ, కొంతమంది 1,00,000 తీసుకుంటూ, కొంతమంది 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల దాకా మన మధ్యన మన టీం నుంచి తీసుకుంటుంది అనమాట. కార్ల జర్నీ ఒక చిన్న సెల్యులర్ కార్ నుంచి మొదలై ఈరోజు లగ్జరీ కార్ లైన్ దొరికింది. దాదాపుగా 5 కార్లు వచ్చినాయి టీం లోపల, లగ్జరీ కార్స్. అవునా కదా? చాలా మంది ఇల్లు కొంటున్నారు, కోట్లు పెట్టి. 1 కోటి, 2 కోట్లు, 3 కోట్ల ఇల్లు తీసుకుంటున్నారు. ఓకే, చాలా మంది వాళ్ళ పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిపిస్తున్నారు, లక్షల ఫీట్ ఖర్చు. అయితే ఎక్కడ కూర్చున్నారో మీరు, ఏదైనా ట్రైనింగ్ తీసుకుంటున్నారో, దీన్ని ఒకవేళ సరిగ్గా అర్థం చేసుకొని మీరు రేపు బిజినెస్ బిల్డ్ చేసేటప్పుడు ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని మీరు బిల్డ్ చేస్తే రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండబోతున్నాయి. ఆర్ యు రెడీ ఫర్ దట్? గుడ్. చూడండి, ఈ బిజినెస్ మీరు బిల్డ్ చేసేటప్పుడు మీకు అన్ని రావాలా, మీకు అన్నీ తెలిసి ఉండాలనే రూల్ లేదు. అవునా కదా? ఎక్కడో చదివాను మంచి కొటేషన్ అది. ఏంటంటే కొన్ని నేను చేయలేని, కొన్ని నేను చేయగలిగని మీరు చేయలేరు, కొన్ని మీరు చేయగలిగని నేను చేయలేకపోవచ్చు, కానీ మనం ఇద్దరం కలిస్తే ఏదైనా చేయవచ్చు. అర్థమైందా కదా? ఓకే, కాబట్టి టెన్షన్ లేకుండా ఒక ఫ్రీ మైండ్తో ఇక్కడ చెప్పే విషయాల్ని మీరు గుర్తుపెట్టుకోండి. చాలా మందిగా నోట్బుక్స్ ఉండొచ్చు లీడర్షిప్ ట్రైనింగ్ పెట్టి, కాబట్టి ఓకేనా, కొన్ని పాయింట్స్, మంచిగా చిన్న పాయింట్స్ మీరు నోట్ చేసుకుంటే రాసుకోండి. లేకపోతే ఇంత కష్టపడి కూర్చొని విన్న తర్వాత మీటింగ్ తర్వాత సంఘాట్లో ట్రైనింగ్ అయింది, ఎట్లా జరిగింది, చాలా బాగా జరిగింది, సూపర్ జరిగింది, అవి 2 గుర్తుంటాయి, ఇంకేం గుర్తుండదు. 2 గుర్తుంటాయి, చాలా బాగా జరిగింది, సూపర్ జరిగింది. అవునా కదా? మళ్ళీ అనలైజ్ చేద్దామంటే మళ్ళీ 0, ఏం గుర్తుకు రాదు. అవునా కదా? కానీ ఈ మీటింగ్ నుంచి, అంటే ఏ మీటింగ్ అయినా కూర్చున్నప్పుడు కొన్ని విషయాలు మీరు నోట్ చేసుకుంటే దాంట్లో కొన్ని పాయింట్స్ చూడంగానే మొత్తం మీటింగ్ మొత్తం స్కాన్ చేయొచ్చు. ఈజీనా కదా? అవును కదా? ఎప్పుడు దీన్ని నమ్ముకోవద్దు, ఇది ఎప్పుడైనా హ్యాండ్ ఇవ్వచ్చు. కానీ మీరు రాసుకున్నది జస్ట్ నోట్బుక్ తీస్తే చాలు, అన్ని గుర్తొస్తాయి. అవునా కదా? నేను కూడా ఆ టెన్షన్ వద్దని కొన్ని పేపర్ రాసుకొచ్చిన పేపర్ పైన నేను కూడా తీసుకున్నాను. టెన్షన్ లేని పని ఈజీ చేద్దాం కదా మరి. ఓకే, కొన్ని పాయింట్స్ ఉన్నాయి చేతి లోపల, ఈజీ పని చేద్దాం, టెన్షన్ పని ఎందుకు మరి. అది చూడండి, ఇక్కడ ఎంతమందికి అప్లయన్స్ ఉన్నారు? అరే, అందరికి ఉన్నారా? నాకు కూడా ఉన్నారు. అవునా కదా? ఓకే, మా అప్లయన్స్ సార్ గ్రేట్ క్లాప్ వచ్చి చరణ్ సింగ్ సార్, భార్గవ మేడం, వాళ్ళ లిస్టులో మా పేరు పెట్టి మాకు చెప్పినందుకు ఈరోజు ఈ బిజినెస్లో ఇక్కడ ఉన్నాం. ఓకేనా? ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఎందుకంటే మా జీవితానికి మొత్తం 360 డిగ్రీ వరకు చేంజ్ చేశారు. ఓకే, ఇప్పుడు ఒక చిన్న కథ గుర్తొస్తూ ఉంది. ఓకే, కొంచెం కథలు మనం ఎంతమందికి రామాయణం తెలుసు? అరే, వాళ్ళు తెలుసు. ఓకే, రామాయణంలో రామునికి పట్టాభిషేకం చేసే ఒకరోజు ముందే గౌడైపోయింది, వనవాసానికి పోల్సి వచ్చింది. అవునా కదా? ఆ కథ హిస్టరీ చెప్పాను నేను. వనవాసానికి వెళ్ళిపోయారు. అక్కడ సరియులు దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్ళారు అడవులలో. అవునా కదా? అక్కడ పోయి ఆశ్రమం వేసుకోవాలి. ఆశ్రమం ఉన్న కావాలి కదా మరి. ఆశ్రమం వేసేటప్పుడు అక్కడ వనదేవి ఉండే, ఆమె వచ్చి హెల్ప్ చేస్తా అని చెప్పింది. ఎందుకంటే మీరు రాజులు, మీకు అని తెలియదు, మీకు ఉండడానికి ఆశ్రమం కావాలి కాబట్టి ఆశ్రమం కట్టిస్తా అని చెప్పింది ఆమె. అన్నట్టు ఇప్పుడే మా జర్నీ మొదలైంది వనవాసం లోపల.
ఎప్పుడో జర్నీ మొదలైంది. ఇప్పుడు నువ్వు వచ్చి హెల్ప్ చేస్తున్నావు. ఈ 14 ఏళ్ళు ఎవడు హెల్ప్ చేస్తుడు? నా కష్టం పాల్సిందే కదా, అవునా కదా? అది నేను వేసుకుంటాను, థ్యాంక్ యూ అని చెప్పారు. కానీ నాకు ఏదో నాకు పని కల్పించు, సేవ చేసే అవకాశం ఏమని చెప్పి అడిగినట్ట. అమంటే సరే నేను అంత అంటున్నావు కదా, నాకు చిన్న హెల్ప్ చేయి. నేను ఆ సరియు నది నుంచి ఇక్కడ దాకా అయితే దారి నడిచి వచ్చానో అది మొత్తం క్లీన్ చేసి అక్కడ ఒక్క ముళ్ళు కూడా దారిలో ఉండదు తెచ్చిపోయినట్ట. అని ఆశ్చర్యపోయింది. నీ వనవాసానికి ముందుకు వెళ్తున్నావు, బయట వెనకైతే పొయ్యేది లేదు. ఆ ముళ్ళు ఉండవా లేకున్నా నీకైతే ఫరపడేది ఏం లేదు, పోయేది ముందుకుంది. నేను నడిచే దారిని క్లీన్ చేయని చెప్పట్లా, నా వెనక దారిని క్లీన్ చేయని చెప్తున్నావు. నాకు మీనింగ్ అర్థం కాదని అడిగినట్ట. అయినప్పుడు ఆయన చెప్పినట్టు ఆయన, ఓకేనా, నా తమ్ముడు భరతుడు నా మీద బాగా చాలా ప్రేమ ఉంటుంది, అవునా కదా, నాకు పెట్టుకుని తప్పకుండా ఈ దారిని చూస్తాడు, ఆ దారిలో కూడా ఒక్క ముళ్ళు కూడా నువ్వు పుచ్చుకోవద్దో చెప్తానంట, అందుకని క్లీన్ చేయని చెప్తాడు. అట్లా ఈ బిజినెస్ లో మీ అప్లైన్ అనుక్షణం మీ సక్సెస్ కోసం ఆలోచిస్తాడు, మీ బాధ కావాలని చూస్తాడు, మీ సక్సెస్ కావాలని ప్రయత్నం చేస్తాడు, మీకు అన్ని ఇప్పించాలని ప్రయత్నం చేస్తాడు అంటారు. ఓకే, మరి దాన్ని మీరు ఎంత ఉపయోగించుకోవడం అనేది మన చేతిలో ఉంది. ఆల్వేస్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు అవర్ గ్రేట్ అప్లయన్స్ సిస్టమ్. ఓకే, సరే, ఇక ఆ తర్వాత ముందుకెళ్తుంటే ఇప్పటిదాకా చూసాం మనం సక్సెస్ ఎలా వస్తుంది. వెస్టీజ్ బిజినెస్ బాగుందా లేదా? బాగుంది కదా, సూపర్ కదా, దాంట్లో కష్టపడి సక్సెస్ కావచ్చు కదా. చూడండి, మీరు పనిచేసేటప్పుడు మీ టీంలో రకరకాల జనాలు ఉంటారు, అవునా కదా. పక్షి ఎప్పుడు బాగా పైకి వెళ్తుంది? తన రెక్కల్ని విప్పుకొని, ఓకే, నా పూర్తి స్థాయిలో దానికి ఉపయోగించుకున్నప్పుడే ఎంత హైట్ కన్నా పక్షి వెళ్ళగలదు. అలాగే మీ టీంలో కూడా చాలా మంది ఉంటారు, అవునా కదా. వాళ్లకు మీ టీంలో రైట్ పర్సన్స్కి రైట్ అవకాశం ఇవ్వండి, వాళ్ళ యొక్క రెక్కల్ని విప్పుకొని దానికి పూర్తి వినియోగించుకుంటారు. అప్పుడు వాళ్ళు సక్సెస్ స్థాయిలో ముందుకు వెళ్ళినప్పుడు వాళ్లకు మేనేజ్ చేయాల్సిన పని మీకుండదు, వాటిని మేనేజ్ చేయకుండానే చాలా పెద్ద సక్సెస్ని వాళ్ళు చూస్తారు, మీరు చూస్తారు. ఎవరిని కూడా అణిగిదొక్కే ప్రయత్నం కానీ అది ఆపే ప్రయత్నం కానీ అసలు చేయొద్దు. గివ్ దెమ్ ద ఫుల్ ఫ్రీడమ్ విత్ ఇన్ ద బౌండరీస్, అవునా కదా. ఆ తర్వాత మీరు చూసే పని ఉంది, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళొచ్చు. మన భార్య సార్ చాలాసార్లు ఒక మాట చెప్తుంటాడు, చాలామంది విని ఉంటారు, ఓకేనా. ఈ బిజినెస్లో ఎవరితోనైతే పని చేయాలో ఎంత ఇంపార్టెంటో, ఎవరితో పని చేయొద్దో దానికన్నా ఇంపార్టెంట్. ఈ విషయం మళ్ళీ రిపీట్ చేస్తున్నా నేను. ఈ బిజినెస్లో, ఈ వెస్టీజ్ బిజినెస్లో మీ టీంలో పనిచేసేటప్పుడు ఎవరితో పని చేయాలో ఎంత ఇంపార్టెంటో, ఎవరితో పని చేయొద్దో అంతకంటే ఇంపార్టెంట్, అవునా కాదా? వాస్తవమా కాదా? ఓకే, ఒకవేళ నాకు ఎవరు వచ్చి క్వశ్చన్ అడిగితే, మీకు ఇన్ని సంవత్సరాల జర్నీలో నాకు కావచ్చు మీకు కావచ్చు అడిగితే, మీరు ఏదైనా ఈ బిజినెస్లో పెద్ద మిస్టేక్ చేసిండ్రు, చాలా పెద్ద బ్లండర్ జరిగింది, దానిలో లక్షల కోట్లు మునిగిపోయినా, నేను శ్రమపడ్డ చాలా నెలలు సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి అని అనిపించిందా, నాకు అనిపించినా మీకు అనిపించినా, ఎవరు సీనియర్స్ ఉంటే, ఓకేనా, ఎందుకు జరిగింది అని ఎవరైనా క్వశ్చన్ అడిగితే నాకు ఒకటే ఆన్సర్ ఉంటుంది, దానికి ఒకటే ఆన్సర్ ఉంటుంది. నేను భార్య సార్తో గుర్తు చేసుకుంటాను నేను. ఏంటంటే ఆ తప్పేంటంటే ఓన్లీ రాంగ్ పీపుల్తో పని చేయడం వల్లనే అంత పెద్ద నష్టం జరిగింది అన్నట్టు. ఓన్లీ రాంగ్ పీపుల్తో పనిచేసినందుకే అంత పెద్ద నష్టం జరిగింది, అవునా కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు గుడ్డు, ఎవరు బ్యాడు అది మాట కాదు. ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్, అవునా కదా. తప్పు ఒప్పులు ఏం లేవు, ఎవరి పేర్లో వాళ్ళు రైటే ఉండొచ్చు. ఓకే, ఏంటంటే నేనే బిజినెస్ బిల్డ్ చేసేటప్పుడు జనాలతో పనిచేస్తున్నాను, నా లైఫ్లో విలువైన టైంని, నా జీవితంలో ఒక హిస్సా, దానికి ఏమంటారు, ఒక పార్ట్ని మరి జనాలను సమర్పిస్తున్నప్పుడు, వాళ్ళతో నేను పనిచేస్తున్నప్పుడు, అవునా కదా, మరి రైట్ పీపుల్తో పనిచేసినప్పుడు రైట్ రిజల్ట్ వస్తుంది. ఆ పీపులే రాంగ్ ఉన్నప్పుడు ఎఫర్ట్స్ అన్ని ఆ బోర్డు వేసిన పన్నీర్లాగా అవుతుంది. ఆ జనాల్ని చూస్ చేసేటప్పుడు తెలివిగా రైట్ పర్సన్ని చూస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకేనా. కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మీకు కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి కోపం రావచ్చు, కొంతమందికి ఇంకొకరికి అనిపించవచ్చు. ఏం పర్వాలేదు,
ఏం పర్లేదు, ఎందుకంటే మనం బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం, జీవితం మనది, సక్సెస్ మనకు అయ్యేది ఉంది. కాబట్టి రైట్ పీపుల్తో పనిచేసినప్పుడే రైట్ సక్సెస్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఇంత మీటింగ్లో వింటున్నాం, చూస్తున్నాం, అయినా కానీ ఇవి జరుగుతూనే ఉంటాయి. చూడండి, చాలా మంది చెప్తుంటారు, కొంతమంది మనం చూస్తుంటాం, కొంతమంది చూస్తూ 6 monthsలో 1 yearలో హెల్ప్ బాగా సక్సెస్ అయిపోతారు. కొంతమంది ఎంత కష్టపడ్డా సక్సెస్ కాదు. అవునా కదా? అందరు జనాలతోనే పనిచేస్తున్నారు. మరి కొంతమంది ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే కొంచెం డీప్గా ఆలోచించినప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ విషయాన్ని బాగా డీప్గా ఆలోచించినప్పుడు ఇది ఎందుకు జరుగుతుందంటే వెరీ సింపుల్. వాస్తవం ఏంటంటే మనం పనిచేసేటప్పుడు చాలామంది అసలు డ్రీమర్సే కాదు. దే హ్యావ్ ఎ డోంట్ బిగ్ డ్రీమ్. వాళ్ళ డ్రీమే లేనప్పుడు వాళ్ళు ఎందుకు పనిచేస్తారు? డ్రీమే లేనప్పుడు పని ఎందుకు చేస్తారు? అవునా కదా? మరి అదేవిధంగా కొంతమంది అసలు కమిట్మెంట్ ఉండదు. మరి కమిట్మెంట్ లేనప్పుడు వాళ్ళు పని చేస్తారా? పని చేయరు. మరి పని చేయనప్పుడు రిజల్ట్ వస్తుందా? రిజల్ట్ రాదు. మీరైతే పూర్తిగా కష్టపడుతూ అనిపిస్తున్నది, కానీ కష్టపడుతుందో కానీ సరైన ఫలితం రావట్లేదు. ఎందుకంటే మీ పనిచేస్తున్న వ్యక్తులకి పెద్ద డ్రీమ్ లేకపోవచ్చు, లేదా వాళ్ళు కమిట్మెంట్గా లేకపోవచ్చు. కొంతమంది యాటిట్యూడ్ సరిగా ఉండదు. ప్రతి దాంట్లో తప్పులు వెతకడం, ప్రతి దాంట్లో సాకులు తీయడం. అవునా కదా? వాళ్ళకి ఏం చెప్పినా బురికెక్కదు, ప్రతి దాంట్లో తప్పులు వెతుకుతూ ఉంటారు. అవునా కదా? అలాంటి వ్యక్తుల దగ్గర ఎంత కష్టపడ్డా, ఎంత టైం పెట్టినా వేస్ట్ అయిపోతుంది. వీ నీడ్ టు లుక్ ఫర్ ద రైట్ యాటిట్యూడ్ పీపుల్. ఓకేనా? యాటిట్యూడ్ అంటే ఏంటి? ఓకేనా? వాళ్ళ ఆలోచించే విధానము, వాళ్ళు చూసే విధానం, అది వ్యక్తిత్వమే అలా ఉంటుంది. దాన్ని మార్చలేము అంత తొందరగా. వాళ్ళే మారాలి, కానీ బయట నుంచి మనం మార్చే అవకాశం ఉండదు. అవునా కదా? కాబట్టి రైట్ యాటిట్యూడ్ లేనప్పుడు రిజల్ట్స్ కూడా రైట్ అనేది రాదన్నట్టు. ఆ తర్వాత కొంతమందికి భయంకరమైన ఈగో ఉంటుంది. ఉంటుందా? అవునా కదా? ఎంత ఈగో అంటే ఎవరిని వచ్చి ముక్కు తీసేసినా నాకేమైంది, నాకేమంటారు, త్వరలాగా అని చెప్తారు. ముక్కు పోతే పోయింది. అవునా కదా? 2 త్వరలు అయితే ఉన్నాయి కదా అంటారు. అవునా కదా? అలా ఫుల్ ఈగో ఉన్న వాళ్ళతో మనం ఏం చేయలేము. అవునా కదా? అందుకని అంటున్నాం, ఎవరితో పనిచేయాలో ఎంత ఇంపార్టెంటో, ఎవరితో పనిచేయదో అంతకంటే ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా సరెండర్ కారు. అంటే అప్లైన్ కానీ సిస్టమ్ కానీ సబ్మిట్ చేయరు, సబ్మిషన్లో ఉంటారు, సరెండర్ చెయ్యరు. అవునా కదా? నేనే కరెక్టు, నేను చెప్పినట్టే కావాలా, నాదే నడవాలా, నేనే రైటు. ఓకేనా? ప్రపంచం అంతా రాంగ్. ఓకే, మరి అలాంటి వ్యక్తులను నేర్పించే అవకాశం ఉంటుందా? ఉండదు. మరి అలా లేనప్పుడు సక్సెస్ కావచ్చా? వాళ్ళ కారణం, ఇక్కడ మనం కాదు. ఓకేనా? ఆ తర్వాత టీమ్ స్పిరిట్. టీంని కలుపుకొని, టీంని తీసుకొని ముందుకెళ్ళిన వాడే సక్సెస్ అవుతాడు. ఆ టీంలోనే మీనింగ్ ఉంది. TEAM, టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. కలిసికట్టుగా పనిచేసినప్పుడే సక్సెస్ కావచ్చు. నేనే తీసుకోగలనంటే అంతే. మరిగా మనకి 5 చేతులు 5 వేలు ఉన్నాయి కదా? అవునా కదా? ఒక్కొక్క వేలుకి ఒక ఇంపార్టెన్స్ ఉంది. బట్ ఏదైనా గట్టిగా పట్టుకోవాలా, లేపాలన్నా 5 వేలు అవసరం ఉంటాయి. దాంట్లో ఏ ఒక్క వేలు తీసేసినా కానీ అక్కడ స్ట్రెంగ్త్ అంత బరువును మనం లేపలేము. అవునా కదా? దాని విలువ దానికి ఉన్నాడు. అట్లా మీరు టీంలో పనిచేస్తున్నప్పుడు డెఫినెట్గా మీరు రైట్ పర్సన్స్ని, అంటే టీమ్ స్పిరిట్ ఉండి అందరినీ కలుపుకొని పోయినప్పుడే సక్సెస్ని ఈజీగా తీసుకోవచ్చు. లేకపోతే సక్సెస్ఫుల్ కాలేరన్నమాట. ఈ బిజినెస్ చాలా సింపుల్ బిజినెస్. నేను దాదాపుగా 10-12 years జాబ్ చేశాను నేను. ఓకే, నేను జాబ్ చేసేటప్పుడు నాకు 2 రకాల ప్రాబ్లమ్ని ఫేస్ చేసేవాడి. 2 రకాల ప్రాబ్లం, 2 సిచ్యువేషన్ అనుకోండి. ఒక నా కింద కొందరు పనిచేసేవాళ్ళు, కొందరు నా పైన ఉండేవాళ్ళు. అవునా కదా? కింద ఎప్పుడు పని తీసుకుందామన్నా నేను పని చెప్పాలా, వాళ్ళు పని చేయాలా, వాళ్ళు పని తీసుకోవాల్సిందే. పైనుంచి వాళ్ళు చెప్పేది ఫుల్ఫిల్ చేయాలా. కానీ ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు ఏంటంటే మనం ఎవరితో పని చేయించుకుంటున్నామో వాళ్ళు పని సరిగ్గా చేయకపోతే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? నేను. అవునా కదా? సరిగ్గా పని అవ్వకపోతే ఎవరు జవాబు చెప్పుకోవాలా? నేను జవాబు చెప్పుకోవాలా. కొంతమంది సరిగ్గా పని చేసేవాళ్ళు కాదు. నా అనుభవం చెప్తున్నాను. పని చేయనప్పుడు మా బాస్నిపై కాంప్లైంట్ చేసేవాడిని. సరే, ఇంతమంది పని చేయడం కాబట్టి పని అవ్వట్లేదు. వెరీ గుడ్. ఆ తర్వాత మనకి నోటీస్ ఇవ్వడమో, సస్పెండ్ చేయడమో జరుగుతుంది. కానీ హ్యాపీ. మళ్ళీ నెల రోజులకి మళ్ళీ సేమ్ ఇంకో ప్రాబ్లం వచ్చింది.
సెకండ్ టైం మళ్ళీ సేమ్ కంప్లీట్ తీసుకొని పోయినాం, సెకండ్ టైం తీసేసిండ్రు. మళ్ళీ థర్డ్ పోయినాం, ఓకేనా. అప్పుడు ఏమంటారు తెలుసా, అసలు నీకు పెట్టింది దేనికోసం, నీకు పెట్టింది దేనికోసం, అవునా కదా. నీకు పని చేసుకోవడం రావట్లేదు, అవునా కదా. అంటే అక్కడ వాళ్ళు పని చేసినా చేయకున్నా, వాళ్ళు తిట్టినా కొట్టినా అక్కడ పడి ఉండాల్సిందే. నాకు ఈ బిజినెస్లో నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటంటే నచ్చిన వాళ్ళతో పని చేయొచ్చు, నచ్చిన వాళ్ళతో పని చేయొచ్చు. టీం ఉంటుంది, టీంలో అందరు ఫాలో అవ్వడం రూల్ లేదు, అందరు మనలాగా ఉండాలని రూల్ లేదు. నీకు ఎవరు నచ్చితే, నీకు ఎవరు ఫాలో అవుతారో, నీకు ఎవరు దొరికితే పని చేస్తారో వాళ్ళతో పని చేయొచ్చు, లేకపోతే పక్కన పెట్టుకోవచ్చు, అవునా కదా. అట్లీస్ట్ గవర్నమెంట్ జాబ్ లోపల ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు, ప్రైవేట్ జాబ్లో అది కూడా ఉండదు, అక్కడే పడి ఉండాల్సిందే, ఇష్టం ఉన్నా లేకున్నా. ఎందుకంటే లైఫ్ అక్కడే డిపెండ్ ఉంది కదా. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఈజీ బిజినెస్, వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఆప్షన్స్. మరి ఇంత సింపుల్గా ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చా లేదా? ఇక్కడ నేను సింపుల్ చెప్పేది ఏంటంటే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు శ్రీనివాస చాలా కవర్ చేశారు. ఇప్పుడు 1000 ప్లాన్లో ఉన్నాం, దేంట్లో ఉన్నాం, 1000 ప్లాన్లో ఉన్నాం. ఓకే, ఇష్టం ఉన్నా లేకున్నా ఏంటి, ఇష్టం ఉన్నా లేకున్నా కొన్ని రోజులు ఈ 31st జనవరి వరకు 1000 ప్లాన్లో ఫోకస్ చేయండి, 1000 ప్లాన్లో ఫోకస్ చేయండి, ఓకేనా. దానివల్ల మీకు ఆప్షన్ ఉంటుంది, చాలా మంది స్పాన్సర్ అయిపోతారు. 10 కావచ్చు, 20 కావచ్చు, 100 కావచ్చు, 200 కావచ్చు. మీ టీం చాలా పెరిగిపోతుంది, మీ టీం చాలా పెద్దగా అయిపోతుంది. అప్పుడు మీరు అన్లిమిటెడ్ పర్సన్ స్పాన్సర్ చేసే అవకాశం మీ చేతిలో ఉంది. అంత పెద్ద టీం వచ్చిన తర్వాత మీ చేతిలో ఆప్షన్ ఉంటుంది, ఎవరితో పని చేయాలా, ఎవరితో పని చేయద్దు. కొంతమందిని చూస్ చేయండి, వారితో పని చేయండి, సక్సెస్ ఈజీగా వచ్చేస్తున్నాను. నేను చేసేది అదే. నేను ఎప్పుడు చెప్పాను, నేను చాలా మందితో మాట్లాడతాను, కొంతమందితో పనిచేస్తానని. ఇప్పుడు అంటే మారద్దాం, ఎక్కువ మందిని స్పాన్సర్ చేద్దాం, కొంతమందితో పనిచేద్దాం. ఎక్కువ మందిని స్పాన్సర్ చేద్దాం, కొంతమందితో పనిచేద్దాం, ఇది కదా. ఆ తర్వాత ఏంటంటే ఈ బిజినెస్ చేసేటప్పుడు మీకు కొన్ని సిగ్నల్స్ వస్తాయి. ఏమొస్తాయి, కొన్ని సిగ్నల్స్ వస్తాయి, ఓకేనా. లేదా అతవ చూద్దాం. మరి ఇలాంటప్పుడు అప్పుడు చెప్తున్నాం కొంతమందితో పనిచేయాలా, రైట్ పీపుల్తో పనిచేయాలా. ఇక చాలా పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ అంటే ఎట్లా ఐడెంటిఫై చేయాలి, రైట్ పీపుల్ను ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఇంపార్టెంట్ కదా. అది తెలిస్తే పని ఈజీ అయిపోతుంది కదా, అవునా కదా. చూడండి ఎట్లా చేయాలంటే సింపుల్. కొంతమందికి స్పాన్సర్ చేసిన టీం వచ్చిన తర్వాత మీరు చాలా కోరుకుంటారు, వీళ్ళతో బాగా గట్టిగా పని చేయాలా, వీళ్ళు సక్సెస్ చేయాలి, అవునా కదా. కానీ ఆ లోపలే వాళ్ళు వదిలేస్తారు. మీ ప్రయత్నం ఏమో ఆయనకి రావం చేయాలా, యూసుని చేయాలని ఆయనేమో వదిలేస్తాడు, అవునా కదా. ఇక చాలా బాధపడతాం, అయ్యో లెగ్ పోయింది, ఆ పర్సన్ పోయింది అని, అవునా కదా. అంటే ఆ పర్సన్ కాదు, మీ కష్టం, అవునా కదా. 2 ఏళ్ళు కష్టపడిన తర్వాత ఇబ్బంది వచ్చేది, ఇప్పుడే అయిపోయింది కదా. యూ షుడ్ బి హ్యాపీ. మీరు థ్యాంక్స్ అయినా అక్కడ పోయేవాడిని దాన్ని వెంబడి పట్టే ఉపయోగం ఉంది, లెట్ దెమ్ గో, అవునా కదా. ఇంకొంతమంది వాళ్ళు మీకు కొన్ని సిగ్నల్ ఇస్తుంటారు, వాళ్ళు సిగ్నల్స్ ఇస్తుంటారు. ఆ సిగ్నల్ని మనం గుర్తుపట్టాం. చూడండి ఇప్పుడు చాలా మంది ఫోన్ మాట్లాడతాం కదా, అవునా కదా. కొంచెం ఫోన్ చేసినప్పుడు సరిగ్గా మాటలు వినిపించు, దాని మీనింగ్ ఏంటి, అక్కడ నెట్వర్క్ సరిగ్గా లేదు, అంటే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వట. ఏంటి, ఆ టవర్ది ఫోన్ది. మరి 2 ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు ఫోన్ పనిచేస్తుందా? 2 ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కానప్పుడు పనిచేయదు. అంటే క్లియర్గా ఉంది, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వట్ల, పని జరగదని. అట్లా మీ టీంలో కనుక సిగ్నల్ వేస్తుంటారు, మీరు ఏది చెప్పినా వినరు, మీరు చెప్తారు అక్కడ చదువుతా ఉన్నట్టు, అవునా కదా. మీనింగ్ ఏంటి, అక్కడ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వట్ల, పని జరగదు, అవునా కదా. మరి అప్పుడు మీరు ఫ్రీక్వెన్సీ లేనప్పుడు ఎంత గట్టిగా మాట్లాడినా వినిపిస్తుందా? ఇప్పుడు వాళ్ళు సిగ్నల్ ఇస్తుండ్రు, నేను మీకు రైట్ పర్సన్ కాదు, నేను మీతో పని తెలుసుకోలేదు, చెప్పట్లేదు, కానీ మీకు సిగ్నల్ వస్తున్నాయి. అంటే మీరు పిలిచిదానికి రాకపోవడము, ఫోన్ లేకపోవడం, రెస్పాండ్ అవ్వకపోవడము, దే ఆర్ గివింగ్ ద క్లియర్ సిగ్నల్, నేను మీతో పని చేయనని. మరి వాళ్ళతో పనిచేసే ప్రయత్నం చేస్తే టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు, అవునా కదా. అక్కడ ఎవరు అర్థం చేసుకుంటలేదు, ఎదుటి పర్సన్ రైట్ ఉన్నాడు, చెప్తుండు నేను చేయనని, కానీ మనం అక్కడ గట్టిగా సిగ్నల్ లేనప్పుడు ప్రయత్నం చేస్తే ఉపయోగం లేదు కదా. అదేవిధంగా ఇక్కడ కూడా ఎదుటి మంది సిగ్నల్ వచ్చినప్పుడు అర్థం చేసుకొని అని ఏమంటాడు, నేను నీకు రైట్ పర్సన్ కాదు,
ఇంకో పర్సన్ వెతుకుంటుండు, అంటే ఆ ఏరియాలో సిగ్నల్ బాగలేదు, ఇంకో సీన్ తీసుకో, అవునా కదా, లేకుంటే సిగ్నల్ ఉన్న ఏరియాకి వెళ్ళమంటుండు, అవునా కదా. నాకు అర్థం చేసుకోవాలని అర్థమవుతాను మనకి. ఆ తర్వాత కొంతమంది ఈ బిజినెస్ని, వెస్టీజ్ బిజినెస్ని హాబీలాగా చేస్తారు. ఎట్లా? హాబీలాగా. ఓకేనా. హాబీకి, ఇంట్రెస్ట్కి, ప్రొఫెషన్కి మూడు తేడా ఉంది. హాబీకి, ఇంట్రెస్ట్కి, ప్రొఫెషన్కి మూడు తేడా ఉంది. ఎంతమంది క్రికెట్ తెలుసు ఇక్కడ? ఓకేనా, ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది తెలుసు. మీరు కదా, మీ పిల్లలు ఆడుతుంటే చూస్తుంటారు కదా టీవీలలో, అవునా, చాలా మంది తెలుసు కదా. క్రికెట్ తెలుసు కదా. ఇప్పుడు చూడండి, క్రికెట్ లోపల ఒక పర్సన్ ఉన్నాడు, ఓకేనా, ఆయనకి డ్రీమ్ ఉంది, సచిన్ టెండూల్కర్ కావాలా, ఇప్పుడు విరాట్ కోహ్లీ కావాలని, అవునా కదా. ఆయన ఫుల్ బిజీ పర్సన్. అప్పుడప్పుడు గల్లో టైం దొరికినప్పుడల్లా, సండే పూట కావచ్చు, ఈవినింగ్ పూట కావచ్చు, ఒక అరగంట వచ్చి పిల్లలతో గల్లీలో క్రికెట్ ఆడుతుంటాడు. పిల్లలతో వారంలో ఒక రోజు, 2 రోజులు, 2 గంటలు ఆడుతుంటారు అన్నట్టు. ఆయన క్రికెట్ అంటే హాబీ, ఏం తోచున్నప్పుడు క్రికెట్ ఆడతాడు, అవునా కదా. మరి అలా ఆడే వ్యక్తి విరాట్ కోహ్లీ లాగా, సచిన్ టెండూల్కర్ కదా, చాలా పెద్ద ప్లేయర్ అవకాశం ఉందా? ఉందా లేదా? వినిపిస్తలేదు నాకు. ఉందా లేదా? లేదు. ఎందుకంటే అక్కడ ఆయన క్రికెట్ ఆడడం తెలుసు, కొంచెం కొంచెం, అది గల్లీలో ప్రాక్టీస్ చేస్తే నేషనల్ ఆడే అవకాశం ఉందా? లేదు. అట్లా మీ టీంలో కూడా చాలా మంది ఉంటారు, ఏం పని లేనప్పుడు వెస్టీజ్ కోసం పనిచేస్తుంటారు, రిమైనింగ్ టైం అంతా పక్కన పెట్టుంటారు, వేరే వాళ్ళ టైంలో పెట్టుంటారు. మీరు వాళ్ళ మీద ఆశలు పెట్టుకుంటే, ఈయన నాకు పెద్ద లీడరు, ఈయన నాకు డివిసిటీ అవుతాడు, అవునా కదా, అవన్నీ అనుకుంటే నష్టపోయేది ఎవరు? మనం హీస్కి క్లియర్గా ఉంది అక్కడ, ఆ పర్సన్ ఎప్పుడు సక్సెస్ కాలేదు. రెండోది ఇంట్రెస్ట్, కదా. ఇంట్రెస్ట్ ఏంటి? అదే క్రికెట్ తీసుకుంటే కొంతమందికి బ్యాట్ పట్టుకోవడం కూడా తెలియదు, బ్యాట్ని పట్టుకోవడం తెలియదు, ఎప్పుడు పోయి గ్రౌండ్లో పోయి ఒక బాల్ వేసింది లేదు, ఎప్పుడు ఒక బాల్ వేసింది లేదు, అవునా కదా. కానీ ఏ మ్యాచ్ వచ్చినా టీవీ లోపల గంటలు గంటలు చూస్తారు, వింటారు, వార్తలు చదువుతారు, పేపర్ రకాన్ని చూస్తారు, మ్యాచ్ ఏమైందని. వాళ్ళకు ఓన్లీ ఇంట్రెస్ట్ ఉంది, కానీ వాళ్ళు ఆడలేరు, ఎందుకంటే నేర్చుకునే ప్రయత్నం చేయలేదు. ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్నంత మాత్రాన ప్లేయర్ అయ్యే అవకాశం ఉందా? ప్లేయర్ అయ్యే అవకాశం లేదు. అట్లా మీ టీంలో కూడా కొంతమంది ఇంట్రెస్ట్ బాగుంటుంది, వాళ్ళు చాలా మంచి ప్లాన్ చెప్పగలరు, స్టేజ్ పై వస్తే ఎగురదీస్తారు మంచిగా, అవునా కదా. ఎప్పుడు సంవత్సరంలో ఒకసారి 2 సార్లు అప్పుడు ప్లాన్ చెప్తుంటారు. ఓన్లీ బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉంది, కానీ బిజినెస్ చేయాలని తపన మాత్రం లేదు. మరి అలాంటప్పుడు సక్సెస్ అవకాశం ఉందా? లేదు కదా. మరి అవునా కదా. మరి ఇలాంటి వాళ్ళని మీరు వెతుక్కోవచ్చా? ఇది ఉందో చెక్ చేసుకోవచ్చు కదా. ఎవరైతే బిగ్ డ్రీమర్ ఉన్నారో, సిగ్నల్ ఉన్నాం కదా మనం, ఆ తర్వాత ఒక ప్రొఫెషన్ లాగా తీసుకొని, ఆ టెండూల్కర్ కావచ్చు, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ లైఫ్ లో మాక్సిమం టైం నెట్ ప్రాక్టీస్ చేసి వాళ్ళు ఆడిన కాబట్టి ప్రొఫెషనల్ ప్లేయర్ అయింది. మన దగ్గర చాలా మంది ఫ్రంట్ లీడర్స్ ఉన్నారు, ఇక్కడ చారి గారు ఉన్నారు, శ్రీని గారు ఉన్నారు, అవునా కదా, సంజయ్ గారు ఉన్నారు, మల్లేష్ గారు ఉన్నారు, ఇక్కడ చూస్తున్నారు చాలా మంది లీడర్స్ ఉన్నారు మన దగ్గర, అవునా కదా. వాళ్ళంతా సక్సెస్ఫుల్ ప్లేయర్స్, ఎందుకంటే లైఫ్ లో మాక్సిమం టైం ఫీల్డ్ లో ఉండి పనిచేసాను కాబట్టి సక్సెస్ అయింది. అప్పుడు చేస్తే అయ్యేది కాదు. మరి వాళ్ళగా మీరు అవ్వాలంటే ఏం చేయాలా? డైలీ బేసిస్ లోపల ఫీల్డ్ మీద పోయి పనిచేస్తేనే సక్సెస్, కానీ అప్పుడప్పుడు చేస్తే సక్సెస్ అయ్యేది కాదు. ఓకే. ఆ తర్వాత సబ్మిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సబ్మిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఎట్లా సబ్మిషన్ అంటే, మీ అప్లైని కావచ్చు, సిస్టమ్ని కావచ్చు సబ్మిట్ అయ్యి వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయినప్పుడు మీరు తొందరగా సక్సెస్ని చవి చూడొచ్చు. ఓకేనా. ఇక్కడ చాలా పెద్ద ఇక్కడ మిస్టేక్ దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే, కొంతమంది సబ్మిట్ అయినట్టే ఉంటారు కానీ కారు. విషయం అర్థం చేసుకోండి. సబ్మిట్ అయినట్టే ఉంటారు కానీ కారు, వాళ్ళు ఓన్లీ యాక్టింగ్ చేస్తుంటారు. సబ్మిట్ అయినట్టు ఓన్లీ యాక్టింగ్ చేస్తుంటారు. మరి అక్కడ టైం పెట్టినప్పుడు టైం వేస్ట్ తప్ప ఇంకేమైనా. ఇవన్నీ క్లియర్ సిగ్నల్స్ ఉన్నాయి, మీకు తెలిసిపోతుంది. నేను యాక్టింగ్ చేస్తున్నా, 1-2 సార్లు తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒకటి తెలిసిపోతుంది కదా మీకు. మరి తెలిసిపోయినప్పుడు మళ్ళీ అదే పర్సన్ పైన హోప్ పెట్టుకుంటే రిజల్ట్ ఏముంటుంది? అవునా కదా. ఈ క్లియర్ సిగ్నల్స్ ఉన్నాయి, క్లియర్ క్లూస్ ఉన్నాయి, అవునా కదా. మరి దాన్ని చూసుకుంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుంది, ఒక స్టోరీ చూద్దాం మనం. ఎంతమంది గుర్రం అంటే తెలుసు? అరే అంతా తెలుసు గుర్రం, వెరీ గుడ్. ఒక పర్సన్ ఉండే,
గుర్రాలు ఏమంటారు రేస్ ఉంటుంది కదా, హార్స్ రేస్, ఓకేనా, దాంట్లో పార్టిసిపేట్ చేద్దామని ఆయనకు ఇంట్రెస్ట్ పుట్టింది. అలాంటప్పుడు గుర్రంని కావాలి కదా, మరి గుర్రం కావాలా, తీసుకురా, ట్రైన్ చేయాలా, ఓకేనా. ఒక గుర్రం కొందామని గుర్రం అమ్మే దగ్గర పోయిండు, ఓకేనా. నాకు మంచి గుర్రం కావాలని చూసి తట్టకట్ట జబర్దస్త్ గుర్రం ఉండే, దాన్ని కొనుక్కొచ్చిండు. కొనుక్కొచ్చిన తర్వాత తిండి గిండి బాగా పెట్టిండు, ట్రైనింగ్ చేద్దామని తీసుకుపోయిండు. దానికి రేస్ కోర్స్ పెట్టి అంటే ప్రాక్టీస్ చేయించే లోపల మేము చేద్దామని దాని మీద కూర్చొని దానికి పరిగెత్తామని చూస్తే ఎంత కొట్టినా అది ముందుకెళ్ళదు, ఎంత దానా పెట్టినా దాన తింటే తప్ప ముందు వెళ్ళట్లేదు అన్నట్టు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే అది కదులుతుంది, చాలా మాత్రం అది కదలట్లేదు, ఓకేనా. చాలాసార్లు ట్రై చేసిన అన్ని రకాలుగా అసలు కదలట్లేదు. ఓన్లీ ఎప్పుడన్నా బ్యాండ్స్ అప్పుడు వినిపిస్తేనే అది ముందు కలిసేది, లేదా కదిలేదు కాదు అన్నట్టు. అర్థమేది కాదు, ఎందుకు అబ్బాయి అర్థమవుతుందని ఎవరైతే అమ్మిండో ఆయన దగ్గర పోయిన తర్వాత నాకైతే గుర్రం ఇచ్చిను 2 లక్షలు తీసుకొని, ఆ గుర్రం ఏం పనిచేస్తలేదు, నాకు రేస్ కోసం కావాలా, నేను తీసుకుపోయినా అసలు పరిగెత్తలేదు, ఓన్లీ బ్యాండ్స్ అప్పుడు వినిపిస్తేనే కొంచెం కదులుతుంది, ఆ తర్వాత మళ్ళీ ఆగుతుంది. ఇట్లా ఎందుకు అంటే అలా ముందు చెప్పతాను రేస్ కోసం, నాకేం తెలుసు, అది పెండిలలో తీసుకెళ్తారు కదా బారాత్ గుర్రం, అది బారాత్ గుర్రం ఉంది, అది ఓన్లీ దాని ముందు బ్యాండ్ చేసి 4 డాన్స్ చేస్తేనే అది పురికెళ్తుంది, లేకుంటే కదలదు, లేకుంటే అది కదలదు. ఒకసారి మీ నెట్వర్క్లో చెక్ చేయండి, మీ నెట్వర్క్ లోపల ఎన్ని గుర్రాలు ఉన్నాయి, అవునా కదా, రేస్ గుర్రాలా అంటే బారాత్ గుర్రాలా, అక్కడ అప్లైన్ రోజు పోవాలా, కలవాలా, బాబు చాలా మంచి బిజినెస్ కదా, ఇది చేసుకో, ఓకేనా. నీకు కారు వస్తుంది, ₹1,00,000 వస్తాయి, రేపు క్రూజ్ ట్రిప్ ఉంది, ఫారెన్ ట్రిప్ పోవచ్చు, అవునా కదా, నీ పిల్లల్ని బాగా దొరికించవచ్చు, ఓకేనా, ఫ్రీడమ్ తీసుకోవచ్చు, బిందాస్ ఒక రాజా లాంటి లైఫ్ని లీడ్ చేయొచ్చు. అట్లానా సరే అని ఆ రోజు పని మొదలు పెట్టాడు, సాయంత్రం పని చేస్తాడు, 2 రోజులు మళ్ళీ ఆగిపోతాడు. ఎందుకంటే అది భారత్ గుర్రం కదా, మళ్ళీ బ్యాండ్ బాజా పెట్టి అప్లైన్ వచ్చి డ్యాన్స్ చేస్తేనే ఇంకో పని చేస్తే లేకపోతే చేయడం. అలాంటి గుర్రాలు ఒకవేళ మీ టీంలో ఉంటే మీరెంత బాగుపడగలరు, వాళ్ళెంత బాగుపడతారు అర్థం చేసుకోవచ్చు, అవునా కదా, ఓకేనా. కాబట్టి చెక్ చేయండి మీ గుర్రాలు ఎలాంటి అనేది, ఓకే. మరి ఇలాంటప్పుడు మరి చాలామంది అయితే మనం టీంలో తీసుకొస్తున్నాం, అవునా కదా, మరి వాళ్ళకి టైం ఇవ్వాల్సిందే, వాళ్ళతో పని చేయాల్సిందే. మరి ఎవరితో టైం పెట్టాలా, మరి ఎవరితో పని చేయాలా తెలివిగా వాళ్ళతో చూస్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్, ఓకే. ఎందుకంటే మీరు విలువైన టైంని మీరు ఇస్తున్నారు, దానికి వాళ్ళు సరైనోళ్ళ కాదా చెక్ చేసుకోండి. వాళ్ళతో మీరు టైం పెట్టినప్పుడు సరైనోళ్ళ కాదా చెక్ చేసుకోండి. ఎందుకంటే సక్సెస్ ఎక్కడ చూసినా ఏ ఫీల్డ్లో పైన వాళ్ళ టీంలో ఉండే తెలివైన వ్యక్తులతోనే ఆ టీం నడుస్తుంది, ఆ పర్సన్ సక్సెస్ఫుల్ అవుతాడు. ఈరోజు అంబానీ ఇంత పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ తీసుకొచ్చారంటే ఆయనలో ఉన్న కొంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారు, గట్టికి పనిచేస్తున్నారు కాబట్టి సక్సెస్ఫుల్ ఉన్నారు, అవునా కదా. ఈరోజు మోదీ దేశాన్ని వెళ్తుందంటే ఆయనతో కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్స్ ఉన్నారు, అంటే రైట్ పీపుల్స్ ఉన్నారు, రైట్ పీపుల్ టీం ఉంది కాబట్టి ఇచ్చేస్తున్నారు, నడిపిస్తున్నారు, అవునా కదా. ఈరోజు క్రికెట్ టీం ఇండియాలో నడుస్తుందంటే ఆ టీంలో మంచి ఆట ఉన్నారు కాబట్టి టీం నడుస్తుంది. ఆ టీంలో ఉన్న టీం మెంబర్లు సరిగ్గా లేకపోతే గెలిచే అవకాశం ఉందా? ఈ ఒక కప్పు గెలవదు, ఒక సిరీస్ కూడా ముందుకు పోలేదు. నిన్న పిల్లలు చెప్తున్నారు, లాస్ట్ 13 years నుంచి ఇండియాలో టెస్ట్ సిరీస్ ఇండియాలో బయట నుంచి ఎవరు ఓడించలేదు, లాస్ట్ 13 years నుంచి, అవును కదా. మరి ఎందుకు అది జరుగుతుంది? సింపుల్, టీం బాగుంది కాబట్టి నడుస్తుంది అంటూ. ఓన్లీ క్యాప్టెన్ వల్ల ఏం కాదు కదా, అవునా కదా. మీ టీం కెప్టెన్ ఎవరు? మీ టీంకి కెప్టెన్ ఎవరు? చేయలేకపోవచ్చా? వెరీ గుడ్, మీరందరూ కూడా మీ టీంకి కెప్టెన్స్. మరి మీరు గెలవాలంటే మీ టీం పవర్ఫుల్గా ఉండాలి లేదా మరి, అవునా కదా. ఇక సెలక్షన్ కమిటీ, మీ టీంకి సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎవరు? ఒకసారి చేయలేకపోవచ్చా? అవును కదా. మరి ఎలాంటి వాళ్ళు టీంలో తీసుకోవాలో ఎవరు డిసైడ్ చేయాలా? మీరు డిసైడ్ చేయాలా, అవునా కదా. మరి రైట్ టీంని డిసైడ్ చేయాలా, ఎవరిని బట్టి వాళ్ళని తీసుకురావాలన్నా ఎవరి చేతిలో ఉంది? అది మీ చేతిలో ఉంది, అవునా కదా. మరి తీసుకున్న తర్వాత ఓకేనా, తెలివిగా పనిచేయండి, ఓకేనా, రైట్ పర్సన్తో పనిచేయండి. ఆ తర్వాత మరి ఎవరితో పని చేయాలా? ఓకే, ఇప్పటిదాకైతే సిగ్నల్ దొరికినాయి, మనకి అర్థమైనాయి.
అంటే ఎవరు పనికిరాలో తెలిసింది మనకి, మన పనికి వచ్చే వాళ్ళు ఎవరు, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. మన పనికి వచ్చే వాళ్ళు తెలిస్తే పనిచేయడం ఈజీయే కదా. మీరు ఇక్కడెక్కడ రాసి పెట్టింది లేదు నుటి పైన, వీడి పనికి వచ్చాడు, పనికి రాడు, వీడు మంచోడు, వీడు చెడ్డోడు, ఇది చేస్తాడు చెడు, ఇక్కడ రాసి ఉందా? రాసి పెట్టి లేదు, అవునా కదా. మీరు జాయిన్ అయిన తర్వాత వాళ్ళతో కొన్ని రోజులు పనిచేయాల్సిందే. ఆ కొన్ని రోజులు తెలుసుకోవాలా ఈయన పనికి వచ్చాడా, పనికి రాదు. ఎట్లా అంటే ఎవరు పనికి వస్తారంటే ఎవరైతే బిగ్ డ్రీమర్స్ ఉన్నారో వాళ్ళు పనికి వస్తారు. ఎట్లా తెలుస్తుంది? వాళ్ళతో ఎప్పుడు మాట్లాడినా వాళ్ళు చిన్నగా ఆలోచించరు, పెద్దగానే ఆలోచిస్తారు. దే ఆర్ ద రైట్ పర్సన్స్ ఫర్ యూ. దే ఆర్ వెరీ కమిటెడ్, అవునా కదా. వాళ్ళు చెప్పింది పక్క చేస్తారు, ఓకేనా. ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్ని పక్కన పెట్టి వాళ్ళు ముందుకు వస్తుంటారు, అవునా కదా. ఇప్పుడు మనం ఫీల్డ్లో ఉన్నాం, ఫీల్డ్లో పనిచేసినప్పుడు మనకి ఎన్నో రకాల రిజెక్షన్స్ వస్తాయి. మనకి వస్తాయి రావా? వీడి వద్దనే వాడొద్దనే కాదని చెప్పి పద్ధతుడు అన్ని విన్నా, అన్ని అబ్జెక్షన్ వచ్చినా మళ్ళీ గట్టి ముందుకు వచ్చి నేను పని చేస్తాను, నేను సక్సెస్ అవుతా, ఇంకా 10 ప్లాన్స్ చూపిస్తాను కంప్లీట్ అవుతారు కదా, వాళ్ళు మీకు పనికి వస్తారు. 2-3 నో చెప్పంగానే మానేసేవాళ్ళు పనికిరారు, అవునా కదా. గట్టి నిలబడి పని చేసేవాళ్ళే మీ పనికి వస్తుంటారు అన్నట్టు, అవునా కదా. అయితే సిస్టమ్ చెప్తుందో దాన్ని 100% ఫాలో అవుతారు. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు నేర్చుకోవడానికి చెప్పింది వినడానికి రెడీ ఉంటారు. ఇవన్నీ మీకు సిగ్నల్స్, మీకు పాజిటివ్ సిగ్నల్స్ ఏంటంటే మీరు పని చేస్తున్నప్పుడు ఇది నేర్చుకొని రమ్మంటే నేర్చుకొని వస్తారు. ప్లాన్ నేర్చుకోవాలా, మీరు చెప్పగా టక్క 2-3 సార్లు ప్లాన్ చెప్పడం మొదలు పెడతారు. ఎట్లా వస్తే అట్లా, మనకి కదా. హెల్త్ ప్లాన్ చెప్పాలా, ప్రొడక్ట్ ఇవ్వాలా, ఇక ఎవరి పేషెంట్స్కి ప్రొడక్ట్ రికమెండ్ చేయాలా, అవునా కదా. ఏ చెప్పినా టక్క చెప్పించడం ఫటాఫట్ ఫాలో చేస్తారు అన్నమాట అది, అవునా కదా. మరి అలాంటి వాళ్ళతో మీరు ఎంత టైం పెట్టినా తప్పులేదు, ఓకేనా. మరి తొందరగా సక్సెస్ అవుతారు. మీరు చెప్పింది ఫాలో అయిన వాళ్ళతో అవసరం లేదు. ఇంకా సింపుల్ చెప్పాలంటే అయితే మన 10 core స్టెప్స్ ఉన్నాయి కదా, ఓకే. 10 core స్టెప్స్ తొందరగా వాళ్ళు ఇండిపెండెంట్గా చేయడం మొదలు పెడితే వాళ్ళు మీకు 100% రైట్ పర్సన్స్. వాళ్ళు ఒకటే వ్యక్తికి నేర్పించిందే 10 సార్లు నేర్పించాల్సి వస్తుందంటే ఆలోచించాలా. కొందరు ఉంటారు 3-4 టైమ్స్ ప్లాన్ చూడగానే 4 సార్లు సరే ట్రై చేస్తుంటారు, వాళ్ళు ట్రై చేస్తుంటారు, అవునా కదా. అలాంటి వాళ్ళతో పనిచేయండి, ఓకేనా. గో గెటర్ కావచ్చు, పిఎస్సి కావచ్చు, టకాటక్ వాళ్ళు ఫాలో అవుతుంటారు. వాళ్ళు ఏది చెప్పరు అది కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తారు. చెప్తారు, చెప్పింది చేస్తారు, చేయండి చెప్పరు. మీ టీంలో కొన్ని ఉంటారు కదా, అవునా కదా. ఏం గ్రేట్ పర్సనాలిటీ పై చెప్పింది పక్క అని చెప్పినట్టు అయినట్టే, టేక్ ఇట్ వర్డ్ యాజ్ ఎ గ్రాంటెడ్, అవునా కదా. ఇక చెప్పిన తర్వాత అప్పటికి డౌట్ వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు మరి, అవునా కదా. ఎందుకు డౌట్ వస్తుంది? ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, అవునా కదా. ఇవన్నీ మీకు పాజిటివ్ లక్షణాలు. అంటే ఎవరితో పనిచేయాలనేది, ఓకేనా. వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, ఖాళీ ఎవ్వరు లేరు, అవునా కదా. అంత 100 పనులలో కూడా అన్ని పక్కన పెట్టి టాప్ ప్రయారిటీలో అంటే వెస్టిస్ కోసం టైం ఇస్తారో, టైం మేనేజ్ చేస్తారో, ఓకేనా. దే ద రైట్ పీపుల్ ఫర్ యూ, ద రైట్ పర్సన్స్ ఫర్ యూ. ఇవన్నీ చెక్ చేయండి, ఇవన్నీ పాజిటివ్ థింగ్స్ మీకు. అంటే ఎవరితో పనిచేయాలనేది, అవునా కదా. ఆ తర్వాత మంచిగా మీ టీంతో కావచ్చు, అప్లైన్తో కావచ్చు మంచి రిలేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు, మంచిగా రిలేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఆ రిలేషన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఉపయోగపడదు, అవునా కదా. మీకు తెలిసిపోతుంది మీ టీం లోపల 10 మంది లోపల తెలిసిపోతుంది మీకు ఎవరు ఎలాంటి వాడు అనేది. ఆ తర్వాత కార్డినల్ రూల్స్ ఉన్నాయి, గైడ్లైన్స్ ఉన్నాయి, ఈ పక్కా ఫాలో అయ్యేటోళ్ళు 100% మీ టీంలో చాలా తొందరగా సక్సెస్ చూస్తారు అన్నట్టు. వాళ్ళతో మీరు ఫుల్ టైం ఇవ్వచ్చు, వాళ్ళతో మీరు ఫుల్ పని చేయొచ్చు, ఓకే. ఒక లాస్ట్ మాట చెప్తా దీంట్లోపల, ఒక లాస్ట్ మాట చెప్తాను. అప్పటి నుంచి ఎవరితో టైం పెట్టవద్దు మాట్లాడుతున్నాను, ఓకే. మీరు రాంగ్ పీపుల్తో టైం పెట్టినప్పుడు అది మీ ఎక్స్పెండిచర్, రైట్. మీరు రాంగ్ పీపుల్తో పనిచేస్తున్నప్పుడు వాళ్ళతో మీరు టైం పెట్టినప్పుడు అది మీ ఎక్స్పెండిచర్ అంటే పోవడం, ఖర్చు అవడం ఉంటున్నట్టు. అదే మీరు రైట్ పీపుల్తో మీరు టైంని మీరు గడిపితే అది మీకు ఇన్వెస్ట్మెంట్, రేపటి రోజు మీకు రాబోయే రోజుల్లో లక్షల కోట్లు సంపాదించి పెడుతుంది, లైఫ్ టైం ఫ్రీ చేస్తుంది అన్నట్టు. అంటే ఎక్కడ టైం పెట్టాలో డబ్బు కన్నా విలువైంది. డబ్బు పోతే తెచ్చుకోవచ్చు,
టైం పోతే తెచ్చుకోలేము. ఎక్కడ టైం పెట్టాలో ఎక్కడ టైం పెట్టద్దో దీన్ని బట్టి బాగా గమనించి ఉపయోగించుకోవచ్చు దీనికి. ఓకే, ఇక ఆ తర్వాత ఒక లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఎంతమందికి 1 yearలో 1 lakh ఇన్కమ్ తీసుకోవాలని ఉంది? ఇంతమంది ఇద్దరు కూడా చెప్పవచ్చు. ఇంతమంది కంటే ఎట్లా మరి బ్యాంక్ దగ్గర జాగ్రత్త పైసలు పెట్టుకున్నట్టు అంటే మరి ఇక కొంతమంది డబల్ చేయలేపుతున్నారు కొంతమంది. ఓకే సరే, నేను చెప్తాను 1 lakh కోసము. దానికి 5 ఇంతలు ప్లే చేస్తే 5 lakhs వస్తుంది. 10 ఇంతలు మల్టిప్లై చేస్తే 10 lakhs వస్తుంది. అవునా కదా? చూద్దామా. మార్కర్ నా దగ్గరే ఉందా? పైన జేబులో ఉందా? గుడ్. ఓకే రైట్. సరే ఓకే సరే, ఇంపార్టెంట్ పాయింట్ ఇది కాగానే పోవచ్చు మనం. నాకు తెలుసు ఆకలి అవుతుంది, లోపల ఎలకలు పరిగెత్తున్నాయి, ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తుండ్రు. కానీ ₹1,00,000 తెలిస్తే ఓకేనా? ఆకలి తట్టుకోవచ్చా? సప్పుడే వస్తలేదు. गुड 20 मिनट 5-10 मिनट क्या हो गया? यहाँ पर रेडी है? ఓకే ఓకే. ఇంకా రా, తొందర పంపిద్దాం. ఏం చేద్దాం మరి? పంపేలా వద్దాం మరి? ₹1,00,000 తెలుసుకున్నాక పంపిద్దాం మరి. ఓకే రైట్. సరే చూడండి, ఏ వ్యాపారం చేసినా ఏ పని చేసినా అక్కడ టార్గెట్ ఉంటుందా ఉండదా? అవునా కదా? ఏదో అక్కడ కూర్చొని పెట్టి పైసలు ఇస్తారా? ఎవరు ఇయ్యరు. ఏ పనిలో పైన పని చేసినాక డబ్బులు వస్తాయి. అవునా కదా? అదే వెస్టీజ్లో కూడా అంతే. ఒక కిరాణా షాప్ ఉందనుకోండి, అక్కడ ఒక 50,000 నెలకు రావాలంటే, 50 కాదు, ఒక 10,000 రావాలంటే నెల మొత్తం మీద ఎంత బిజినెస్ కావాలి? నెల మొత్తం మీద ఒక 5,000 బిజినెస్ సేల్ చేస్తే నెలకు 10,000 వస్తాయా? రావా? పూర్వకి 50,000 చేస్తే 10,000 వస్తాయా? రావు. ఎంత చేయాలా? అంటే కనీసం 1,00,000 బిజినెస్ చేస్తే 10,000 రావచ్చు. అవునా కదా? ఒక పర్సన్ జాబ్లో ఉన్నాడు, సేల్స్ ఉన్నాడు. అవునా కదా? ఆయనకు 25,000 శాలరీ ఉంది. 25,000 శాలరీ ఉంది. ఓకేనా? ఆయన 10,000 కూడా సేల్ చేస్తే ఆయనకు వస్తుందా? 1,00,000 చేసినా ఆయన 10,000 ఇవ్వదు. 1,00,000 చేసినా కిరాణా షాప్లో వస్తుందేమో, జాబ్లో మాత్రము 1,00,000 బిజినెస్ చేసినా కానీ 10,000 ఇవ్వడు. ఎంత చేయాలి సార్? 20,00,000. 20,00,000 చేస్తే 10,000 వస్తాయంట మరి. అవునా కదా? సరే, ప్రతి దగ్గర ప్యాటర్న్ ఉంటుంది, ఒక టార్గెట్ ఉంటుంది. అది ఫుల్ఫిల్ చేస్తేనే ఒక శాలరీ అనేది కానీ ఇన్కమ్ అనేది ఫిక్స్ వస్తున్నట్టు. అట్లా ఈ వెస్టీజ్ కూడా బిజినెస్సే. బిజినెస్లో జరిగే ప్రతి కండిషన్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. కానీ కొన్ని తేడాలు ఉన్నాయి. ఆ తేడా ఏంటంటే, అక్కడేమో పెట్టుబడి పెట్టి చేయాలా, ఇక్కడ పెట్టుబడి లేకుండా చేయాలా. అక్కడ పెట్టుబడి పెట్టి చేయాలా, ఇక్కడ పెట్టుబడి లేకుండా చేయాలా. అక్కడ ఫుల్ టైం చేయాలా, ఇక్కడ పార్ట్ టైం చేసుకోవచ్చు. అక్కడ లైఫ్ టైం చేయాలా, ఇక్కడ కొన్ని రోజులు చేయాలా. ఇది మేజర్ తేడా. అవునా కదా? మరి ఆ కండిషన్స్ ఏంటి? ఈడ కూడా నువ్వు ఎన్ని మీటింగ్లు పోయినావు, ఎన్ని పుస్తకాలు చదివినావు, దానిపైన గౌతమ్ మళ్ళీ పైసలు ఇవ్వడు. అవునా కదా? నువ్వు చేసే పీవీ పైనే డబ్బులు వస్తాయి. ఇది రైట్. ఇక అంటే మీరు 1 lakh ఇన్కమ్ కోసం చేయలేపారు కదా? ఎంతమంది చేయలేపారు? ఫుల్ ఎక్సర్సైజ్. ఇప్పుడు భోజనానికి మంచిగా ఎక్సర్సైజ్ అయిపోతుంది మీకు. అవునా కదా? అప్పుడు లేపుతా ఉండండి. దీనికోసం కండిషన్ అప్లై అవుతుంది. ఆ కండిషన్ ని ఫాలో అవ్వడానికి అందరు రెడీ ఉన్నారా? ఇప్పుడు చేయలేపుతూనే ఉన్నాడు. రెడీ ఉన్నారా? గుడ్. ఓకేనా? నేను స్కాన్ చేసిన చాలా చేసినాయి. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, ఇప్పుడు చూస్తే ఎంతమంది చెప్తారు అనేది. అవునా కదా? దీనికోసం మీరు నెలకు ఫస్ట్ చేయాల్సిందంటే నెలకి ఒక 500 PV ఎలా చేయాలో నేర్చుకోవాలి. అదే నెలకు 500 PV ఎలా చేయాలో నేర్చుకోవాలా. 500 PV అంటే క్యాష్ లో మాట్లాడితే దాదాపుగా 15,000 టర్నోవర్. మీకు నెలకు ₹1,00,000 ఇన్కమ్ కోసం నెలకు 15,000 బిజినెస్ చేయడం కష్టమా, ఈజీనా? ఓకేనా? నాకు వినిపిస్తలేదు. సరే, సింపుల్ చేయలేపినా, ఇంతకు ముందు చేయలేపిన కదా నాకు 1,00,000 కావాలని. ఎంతమంది 15,000 బిజినెస్ చేయడానికి నెలకి రెడీ ఉన్నారు? అగు ఏ మీటింగ్ పోయినా కానీ సగం మంది చేయలేపున్నాడు. మరి సంగతి చాలా ఫాస్ట్ ఉంటుంది. గుడ్. ఓకే, కొంతమంది క్లియర్ ఇస్తాను నేను. ఓకేనా? 15,000 బిజినెస్ అంటే 500 పాయింట్స్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. 500 పాయింట్స్ ఎట్లా వస్తాయి, దానికి ఎట్లా చేయాలి
తెలియాలి కదా. నేను సింపుల్ చెప్తా. దాంట్లో ఫస్ట్ పని ఏంటంటే ఇంట్లో ప్రొడక్ట్ యూజ్ చేయడం మొదలు పెట్టాలి. వెస్టీజ్లో ఉన్న ప్రొడక్ట్స్ని ఇంట్లో యూజ్ చేయడం మొదలు పెట్టాలి. దీనికోసం స్పెషల్ చేయాల్సింది ఏం లేదు. వెస్టీజ్ అయితే ప్రొడక్ట్ ఉంది, అది మీ ఇంట్లో అవసరం ఉంది, అది వాడాలన్నా వద్దా, తీసుకోవాలన్నా వద్దా? కానీ ప్రొడక్ట్ వెస్టీజ్లో ఉంది, అది నాకు అవసరం లేదు, అప్పుడు కొని అవసరం లేదు. సింపుల్గా ఇప్పుడు వెస్టీజ్లో లిప్స్టిక్ ఉంది, నాకు లిప్స్టిక్ అవసరం లేదు, లిప్స్టిక్ నాకు అవసరం లేదు, నేను కొనాలన్నా మరి నాకు కొన్ని అవసరం లేదు. కానీ మిస్సెస్ వాడుతుంది, ఆమె కోసం కొనవచ్చు. నా కోసం అవసరం లేదు, ఆమె కోసం కొనవచ్చు. ఓకేనా? మీ ఇద్దరికి అవసరం లేదు, కొన్ని అవసరం లేదు. ఓకే, రెండవది ఇది క్లియరా? ఓకే, క్లియరా లేదా? వినిపిస్తలేదు? గుడ్. రెండో పని ఏంటంటే మీకు మంచిగా అందిన ప్రొడక్ట్స్ని ఇంకోళ్ళకి షేర్ చేయాలా. ఏం చేయాలా? షేర్ చేయాలా. ఓకేనా? ఎట్లా వస్తుంది? మీ ప్రొడక్ట్ పైన మీరు ట్రైనింగ్స్ తీసుకొని అవగాహన పెంచుకొని చేయొచ్చు. ఎగ్జాంపుల్, మీకు తెలుసు మోకాల నొప్పుల కోసం మన దగ్గర మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయని. మీకు ఏదైనా పెండ్లిలో పోయినప్పుడు బయటప్పుడు వాళ్ళు కుట్టుకుంటూ పోతున్నారు కదా, మీ దగ్గర మంచి ప్రొడక్ట్స్ ఉంది, వాళ్ళు రికమెండ్ చేయొచ్చా లేదా? చేయొచ్చు కదా. వాళ్ళు మంచిగా అనిపించింది, వాళ్ళు ఇంకా 10 తీసుకొచ్చారా వాళ్ళు, అవునా కదా? ఫస్ట్ మీరు కదిలించాలా, మాట్లాడాల, ప్రొడక్ట్ని షేర్ చేయాలా. డెమో చేయకుండా ప్రొడక్ట్ అడుగుతారు, అవునా కదా? ఇవన్నీ ఎప్పుడు మీకు నాలెడ్జ్ ఉంటేనే ఆ పని చేయొచ్చు, నాలెడ్జ్ లేకపోతే ఆ పని చేయలేరు. కొత్త ఉన్నప్పుడు మీ అప్లైన్ సపోర్ట్ తీసుకోవచ్చు, అవునా కదా? కొంత యూజ్ చేసిండ్రు, కొంత షేర్ చేసిండ్రు. ఇక మూడో పని ఏంటంటే మీటింగ్కి వచ్చిండ్రు, అప్పుడు నుంచి కూర్చున్నారు, ఇంకా వింటారు, అప్పుడు మన సండే మీటింగ్ వస్తున్నారు, ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ వచ్చి ఒక విషయం అర్థమై వచ్చిన తర్వాత ఏంటంటే వెస్టీజ్ బిజినెస్లో ఒక 2 ఏళ్ళు గట్టి కష్టపడితే ఒక 50,000 నుంచి 2 లక్షల విషయం తీసుకుంటే అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అరేవా, గుడ్. ఇప్పుడు చేయించండి. ఇప్పుడు మీ చుట్టుపక్కల డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? శాలరీ సరిపోకపోవచ్చు, అవునా కదా? వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతలేవు, డబ్బు కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు, అవునా కదా? ఒక 20,000 కోసం మస్తు కష్టపడుతున్నారు. ఇక్కడ మీకు 2 లక్షలు ఎలా సంపాదించో తెలిసిపోయింది మీకు. మరి తెలిసిపోయిన విషయాన్ని అవసరం ఉన్న వాళ్ళకు చెప్పలేమా? ఎంతమంది చెప్పని తయారున్నారు? గుడ్. అంటే ఏంటి? ఈ అవకాశాన్ని వేరే వాళ్ళతో మనం షేర్ చేసి కొత్త వాళ్ళకి మనం ఈ బిజినెస్లో జాయిన్ చేయించిన. ఈ 3 పనులు చేసి నెలకి 15,000 టర్న్ ఓవర్, 500 PV చెయ్యొచ్చా చేయలేమా? చేయొచ్చా? ఎంతమంది తయారున్నారు? నా పక్క తెలిసిపోయింది ఇప్పుడు ఆకలి బాగా అయిందని. ఎందుకంటే సప్పుడు వస్తుంది, చేయలేస్తున్నాయి, అవునా కదా? తొందరగా నింపిద్దాం, తొందరపడకండి. ఓకే, అంటే ఏంటి? ఫస్ట్ పని క్లియర్ అయింది, 500 PV చేయాలా, 15,000 టర్న్ ఓవర్ నేర్చుకోవాలి, అవునా కదా? అదేవిధంగా ఇక్కడ ఒక లెవెల్ ఉంటుంది, బ్రాంజ్ డైరెక్టర్ అని. ఓకేనా? అదంతా సిస్టంలో గో గెటర్ అంటారు. అంటే 500 ఏదైతే మీరు టర్న్ ఓవర్ చేస్తుందో, ప్లాన్ చేస్తుందో, ఇది 6 మందికి 6 లెగ్లో 500 PV నేర్పిస్తే మీకు వస్తుంది 3,000 PV వస్తుంది. మీకు ఎన్ని వస్తాయి? ఇప్పుడు చేయలేమని చెప్పలేను నేను, నాకు నోటు చెప్పాల్సిందే. ఎన్ని PV వస్తాయి? 3,000 PV వస్తాయి. 3,000 PV వస్తే చారి గారు దాదాపుగా 10,000 వస్తుందా? బ్రాంచ్ లెవెల్ లోపల వస్తుందా? ఒక 3,000 PV ఇచ్చేస్తే 6 PV తీసుకొస్తే 3,000 PV దాదాపుగా మీ ఇన్కమ్ పార్ట్ టైంలో 10,000 ఉంటుంది. 10,000 పార్ట్ టైంలో మంచి ఇన్కమా కాదా? మంచి ఇన్కమ్ కదా. మొన్న బీదర్ పోయింటి నేను ఒక ప్లాన్ చెప్పడానికి. ఆమె టీచర్, ప్రైవేట్ స్కూల్ లోపల. ఆమె పొద్దున్న 9 o'clock వెళ్ళాలా, సాయంత్రం 6 గంటలకు వస్తుంది. శాలరీ ఎంత అంటే 5,000. శాలరీ ఎంత? 5,000. ఇలా స్నానం చేసి పేస్ట్ చేసినప్పుడు మాట్లాడి ఒక 3,000 10,000 వస్తా అంటే హ్యాపీనా కాదా? ఎవరికి సలం కొట్టి అవసరం, గుడ్డగా అవసరం, మీ పని మీరు చేసుకుంటూ చక్కగా సంపాదించవచ్చు. ఇట్స్ గుడ్, మంచిగా కాదా? మంచిగా. దానికోసం ఏం చేయాలా? ఒక 6 మందికి మీరు 500 పాయింట్స్ ఎలా చేయాలో నేర్పించాలి. మీకు వస్తేనే ఇంకొకరికి నేర్పించవచ్చు. ఇది చెప్తే వచ్చేది కాదు, చేస్తేనే ఇంకొకరికి చెప్పచ్చు. ఇది చెప్పేది కాదు, ఫస్ట్ చేసేది. 90% ఏంటంటే మనం చెయ్యం, ఓన్లీ చెప్తాం. మీది కాదు, నా వాళ్ళది కాదు. చేయకుండా చెప్తే నా మీది కాదు, వాళ్ళది కాదు. ఎట్లా అంటే ఇప్పుడు ఎంతమంది కార్ చూసిండ్రు? చూసిన వాళ్ళు ఉన్నట్టు ఎంతమంది చూసిండ్రు? సగం చేయలేస్తున్నా ఆకలి అంటుంది.
చూసింది కదా. కాస్త సింపుల్ ఏముంటుంది, ఆడేముంటుంది, గిట్లా స్టార్ట్ అవుతుంది, గిట్లా చేస్తే ముందు పోతుంటుంది, అంతే కదా. మరి నాకు చేసేదేమి ఉంటుంది దానికి, ఇట్టే ముందు పోతుంది. అది చూసి 10 మందికి పోయి చెప్తే నేను నేర్పిస్తా, ఏం లేదు, కూర్చోవాలా, తాళ తిప్పాలా, ఇట్లా తొక్కాలా, ఇట్లా అంటే ముందుకు పోతుందని నడిపిస్తుందా? అవునా కదా. పక్కన కూర్చొని మీరు ట్రై చేస్తే యాక్సిడెంట్ అయి మీరు పోతారు, వాళ్ళు పోతారు, అవునా కదా. మరి నేర్చుకున్న దాకా ఇంకోళ్ళకి నేర్పించలేము. ఫస్ట్ కండిషన్ నేర్చుకోవాల్సింది. మీరు నేర్చుకున్నాక 6 మంది నేర్పించిండ్రు, ఇక్కడ 10,000 సంపాదిస్తున్నారు. ఇది రైట్. ఆ తర్వాత ఇది 6 మంది ఉన్నారు కదా, 1 2 3 4 5 6, ఈ 6గురు. ఓకే, ఇవి ఒక్కొక్కళ్ళకు 3,000 పివి తీసుకోవడం మొదలు పెట్టినప్పుడు ఏమవుతుంది అక్కడ అంటే, మీకు తెలియకుండా మీ పిన్లు మారుతుంటాయి. ఫస్ట్ లేయర్లో ఒకరికి 3,000 నేర్పగానే మీరు సిల్వర్ అవుతారు, 2 నేర్పిస్తే గోల్డ్ అవుతారు, 3 నేర్పిస్తే స్టార్ అవుతారు, 4 డైమండ్, 6 బ్రాంజ్, అవునా కదా. ఇప్పుడు ఓన్లీ పిన్ వస్తే పైసలు వస్తాయా? అవునా కదా. పిన్ కూడా కావాలా, ఇన్కమ్ కూడా కావాలా, అవునా కదా. ఇప్పుడైతే పిన్ చూపించిన ఇన్కమ్ కావాలి కదా, అవునా కదా. ఈ చేసిన పనికే ఇంకో స్టెప్, ఇంకొంచెం ఎక్స్ట్రా కష్టపడాలి. ఏంటంటే ఒక లైన్లో ఇద్దరిని, ఈడ 3,000, ఈడ 3,000, ఈడ 3,000, ఈడ 3,000, ఈడ 3,000, ఈడ 3,000, ఎంత అయింది? 3 3 6,000. వీళ్ళకి ఎల్లో వెళ్ళిపోయింది. ఇది వచ్చేస్తే 25,000 వచ్చినాయి, ఇక్కడ పోతే 40-45 వచ్చినాయి. అట్లా మీరు 6 లైన్లలో అంటే ఇద్దరికి నేర్పిస్తే దాదాపుగా మీ పీవి 36,000 పీవి వస్తుంది. 6 ఎలోబీలు వస్తే మీ ఇన్కమ్ 1 lakh పక్కా వచ్చేస్తుంది. 1,00,000 కోసం ఎంతమంది కావాలా? ఓన్లీ 6 మంది కావాలా, 12 మంది కావాలా? ఒక లైన్లో 2. ఇది మొన్న భాషలో లేదు సార్, తప్పు సార్ అంటున్నాను. 1,00,000 రానిరావు అంటున్నాను. ఆయన ఆలోచన చేసినట్టు నేను 6 లైన్ల 6,000 పీవి చేసిన, 6 లైన్ల నాకు 1,00,000 రాదు సార్. ఎంత వచ్చిందంటే 1,40,000 వచ్చిందంట. నేను చెప్తున్న 1,00,000నే. మన శ్రీకాంత్ రెడ్డి ఇట్లా మీరు ఉన్నారు కదా మొన్న అక్కడ. ఓకే, మరి చేసి చూద్దామా? ఓకేనా. దీనికోసం మీకు ఫ్రీడమ్ ఇస్తున్నా. మీ అప్లైన్కి దీనికోసం ఎంతైనా సంతోషం, ఎంతైనా అడగవచ్చు, తెలుసుకోవచ్చు, అవునా కదా. మీరు ఆ పాజిటివ్ ప్రాసెస్లో వస్తారు, హీ విల్ డెఫినెట్లీ టైం ఇస్తారు, హెల్ప్ చేస్తారు, అవునా కదా. ఇది మీరు అడగకుండా చెయ్యకుండా నాకు సక్సెస్ రావాలంటే కాదు, అవునా కదా. ఒక మంచి స్టోరీ గుర్తొస్తుంది, లాస్ట్ స్టోరీ విందామా? ఇప్పుడు మనకి ఏం కావాలా? 6 మంది కావాలా. మనకేం కావాలా? 6 మంది కావాలా, ఓకేనా. అక్కడ నుంచి పెద్ద బిజినెస్ క్రియేట్ చేసుకోవచ్చు, అవును, అర్థమైంది కదా. సో ఒక రాజ్యం ఉండే, ఆ రాజ్యంలో ఒక రాజు ఉండే, అవునా కదా. ఆ రాజు బాగా ముసలోడు అయిపోయింది. రాజు ఏమంటే ముసలోడు అయిపోయాడు. ఆయన పిల్లలు లేకుండే, బాగా సతాయిస్తుంది. అంటే పిల్లలు లేరు, రాజ్యం ఇంట్లో అప్పచెప్పాలా, ఎవరికి అప్పచెప్పాలి అర్థం లేదు, అవునా కదా. వారసుడు కావాలి కదా మరి. ఆ తర్వాత రాజ్యంలో అందరినీ పెద్దవాళ్ళు అందరూ పిలిచాడు, ఊళ్ళో సభ పెట్టిన తర్వాత ఆ రాజ్యంలో ఇంకో కొరత ఉండే, గుర్రాలు లేకుండే. ఆ రాజ్యంలో గుర్రాల కొరత ఎక్కువ ఉండే. ఏమంటే ఇక ఇప్పుడు నేను చెప్తున్నా ఇంతమంది ముందు, మీరు ఇక్కడ నుంచి పోవాలా, ఒక గుర్రాన్ని ఎవరు ముందు పట్టుకొస్తే వాళ్ళకి నేను రాజు చేస్తాను. గుర్రాన్ని ఎవరు ముందు పట్టుకొస్తే వాళ్ళకి నేను రాజు చేస్తాను. నువ్వు చెప్పినా కదా ఏంటంటే, మీరు ఈ పని చేస్తే 1,00,000 వస్తాయి చెప్పినా కదా, అవునా కదా. అట్లా రాజు చెప్పిండు ఏంటంటే, ఒక గుర్రం పట్టుకొస్తే మీకు రాజ్యం ఇస్తాను. అందరు ఫుల్ ఎక్సైటెడ్. ఆ మాట ఇంకా పూర్తి కాకన్నా ముందే జనాలు పరిగెత్తున్నారు. దేనికోసము? గుర్రం కోసం. దాంట్లో ఒక పర్సన్ ఉంటే బాగా లేజీ పర్సన్, ఆయన బాగా లేజీ పర్సన్. కానీ రాజ్యం అంటే రాజుకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ పోయి ఆ గుర్రాన్ని వెతికే ఓపిక లేదు. అందరు పోయినాక లిస్ట్ నిలబడ్డాడు. అందరు పోయినరబ్బా, రాజ్యం కొంచెం కష్టపడితే రాజ్యం దొరుకుతుంది, అవును కదా. మళ్ళీ జనం రాజు కాదు, అవకాశం అయితే బాగుంది, ఏం చేద్దాం, కథలో ఎక్కడి నుంచి కావాల్సిన గుర్రమే కదా, అవును కదా. ట్రై చేద్దాం తప్పలేదు కదా అనుకో. ముందుకు పోయిండు. పొంగని ఇట్లా నడుస్తుంటే మెల్లగా నడుస్తున్నాడు అనుకో, అది స్పీడ్ కూడా లేదు అన్నట్టు. అక్కడ దూరం నుంచి కల్పించిన 4 కాళ్ళు కల్పించిన 2 చెవులు మంచిగా ఉన్నదాన్ని చూడదా, నాకు గుర్రం దొరికాను. దగ్గర పోయి చూస్తే అది గాడిద ఉండే. ఈయనకేం కావాలా? గుర్రం కావాలి. ఆడేముంది?
ఏమైతే ఏముంది పక్కపోయి నిలబడి అంత చూస్తారేమన్నా. ఓకే, 4 కాళ్ళు 2 చెవులు బాగున్నాయి, అది ముందు మొన్న పురుపురు చేస్తుందంట. సపోర్ట్ చేసి తెలిసిపోతుంది కదా మరి, అవునా కదా. వెనక పోతే తంతు ఉంది, ముందు పోతే బురుబురు ఉంటుంది ఉంటుంది, పక్క గాడిన మరి దాని లక్షణం అనుకుంటాం కదా. ఇక వీని కోపం వస్తున్నది, గుర్రంలాగా ఉంది కానీ గుర్రం అవుతలేదు ఇది, అవునా కదా. దానా పట్టుకొచ్చి దాన వేసిన తర్వాత, ఇగో మంచి చెప్తున్నా, నువ్వు చక్కగా ఉండి ఆ పురుపురు చేయకపోతే తనకపోతే రాజ్యం ఇస్తాడు, అవునా కదా. నేను రాజు అవుతా, నీ మంచిగా చూసుకుంటా, నేను 4 పూటలు మంచి దాన పెడతా, అన్ని చూసుకుంటా జడ. అది తన్నొద్దు పురుపురు చేయొద్దు అంటున్నాడు. అది వింటుందా అది? మరి అది చేస్తున్నాం మరి దాన్ని పెట్టి లాస్ట్ కోపం వచ్చింది, ఒక హంటర్ పట్టుకొస్తాడు. ఏం పట్టుకొస్తాడు? హంటర్ పట్టుకొస్తాడు. తర్వాత నన్ను కొడుతున్నాడు, నువ్వు గుర్రంగా. అది గుర్రం అవుతుందా? ఏముంది అది కాదు, గుర్రం ఎట్లయితుంది? కానీ కదా అక్కడ 2 రోజులు కష్టపడ్డా గుర్రం కాలేదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీ నెట్వర్క్ లోపల ఇప్పుడు విన్న తర్వాత చాలా మంది గుర్రాలు పట్టుకునే ప్రయత్నంలో గాడుల్ని కూడా గుర్రాలు మాత్రం ప్రయత్నం చేస్తే ఆయనలాగానే అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ మనం వెతికే పనిలో ఉన్నాం, మార్చే పనిలో లేము. మేము గాడిదల్ని గుర్రాలు చేసే పనులు లేము, గుర్రాలని వెతికే పనిలో ఉన్నాం, అవునా కదా. ఆ 2 సేమ్ ఉన్నాయని కన్ఫ్యూజ్ కావద్దు, అవునా కదా. ఈ కన్ఫ్యూజన్ బాగా ఎక్కువ ఉంటుంది, అది అర్థం చేసుకోండి. ఈరోజు చెప్పిన సెషన్ని నేను యూట్యూబ్లో పెట్టాలంటే రికార్డ్ చేస్తున్నా, దాన్ని మళ్ళీ వినండి. మీకు కన్ఫ్యూజ్ ఉంటే మీకు క్లారిటీ సిగ్నల్ తెలుస్తాయి, గాడిద గుర్రం అర్థమవుతుంది. మీరు ఎవరితో పని చేయాలా? గుర్రాలతో పని చేయాలా. గాడిదల్ని గుర్రాలుగా అర్థమైంది కదా పక్కా. థ్యాంక్ యూ వెరీ మచ్, డాక్టర్ ద హోస్ట్.